బయట ఎక్కడైనా చూడుతుంటే, బట్ పర్సనల్గా కలిస్తే మటుకు ఆయన అలా అనిపించారు. చాలా న్యాచురల్, చాలా క్యాజువల్గా ఉంటారు ఆయన. సో ఈజ్ చాలా మంచి మనిషి, 3 ముక్కలో చెప్పాలంటే ముందు ఆయన. సో ఈ సినిమా తమ్ముడిని పరిచయం చేస్తున్నారు. కానీ అంత నాన్నగారు చెప్పినట్టుగా ఆయన ఇండస్ట్రీకి రావడానికి కారణమే కాదు, ఇందులో నేను కూడా పంచుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. నన్ను డైలాగ్ రైటర్ని చేసింది కృష్ణప్రసాద్ గారు. ఆయన కూడా వాళ్ళు గారికి అత్యంత ఆప్తులు. నా మొదటి సినిమా నేను రాసింది కోదండపాణి డబ్బింగ్ థియేటర్లోనే, మన్మథ. నా మొట్టమొదటి చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివేటప్పుడు జురాసిక్ పార్క్ డబ్బింగ్ చెప్పింది కోదండపాణి డబ్బింగ్ థియేటర్లోనే. కోదండపాణి డబ్బింగ్ థియేటర్ అది ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చడానికి ముందు లాస్ట్గా చివరిగా ఇట్స్ మై ప్రివిలేజ్ అక్కడ నేనే డైలాగ్స్ రాసి కాంచనా సినిమా చేశాను. సో ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రిలేషన్షిప్ విత్ దెమ్. అది ఆల్రెడీ నాన్నగారు చెప్పారు, తమ్ముడు చెప్పాడు. ఇదేదో థ్యాంక్స్ చెప్పడానికి సభాని కాదు, ఇది ఎందుకంటే వేరే చెప్పడానికి కూడా వేరే ఏమీ లేదు. అండ్ ఇందులో ఇంకొక మంచి అవకాశం, ఇందులో చరణ్ గారు వెంకీకి డబ్బింగ్ చెప్పారు. బట్ చరణ్ గారు ఒక సీన్ యాక్ట్ చేశారు ఇందులో. అది ఎవరు డబ్బింగ్ చెప్తారంటే ప్రివిలేజ్ నాకే ఇచ్చారు. ఆయనకి నేను డబ్బింగ్ చెప్పడం, ఆయనకి ఇప్పుడు కాదు, నేను గతంలో ఆయన సీరియల్లో చెప్పాను నేను లాంగ్ బ్యాక్. దట్స్ అనదర్ వన్ ప్లస్. అండ్ సో లాట్ ఆఫ్ మెమరీస్. అద్భుతమైన టీం. రాకేంద్రనే కాదు, ఐ మెట్ అర్జున్, కార్తికేయ మూర్తి గారు, శ్రీను గారు, కిరణ్ గారు, అదితి, మధుమిత గారు ముఖ్యంగా చాలా కూల్. ఆమె ఎప్పుడు చాలా చాలా కూల్గా ఉన్నారు. నా మరి ఇటువంటి టీం నా ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు మరి అంటే షూటింగ్లో వాటన్నిటిలోనూ. సో సో గ్రేట్, థ్యాంక్ యూ, నైస్ ఈవినింగ్. ఇది మా ఫ్యామిలీకి ఒక బ్లెస్సింగ్ లాంటిది. అది దానికి మొత్తం కారణమైంది బాలు గారే. ఆయనకి ఎన్ని జన్మలెత్తినా రుణపడి ఉంటాం. ఈ మాట తక్కువ కాదు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.